గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. 10వ తరగతి నూతన పాఠ్య పుస్తకంలో 4వ పాఠము ఉపన్యాస కళ. ఈ పాఠాన్ని మనం ఈరోజు చెప్పుకుందాం. ఇది వరకు 3 పాఠాలను మనం చెప్పుకున్నాం కదా. 4వ పాఠము ఉపన్యాస కళ. ప్రక్రియ, వ్యాసము, ఇతివృత్తము, జీవన నైపుణ్యం. ఈ పాఠాన్ని రాసిన రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి. చదవండి, ఆలోచించి చెప్పండి. ఈ పేరా చదివి ఈ పేరా కింద ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. మనసులోని భావాన్ని ఎదుటివారికి తెలియజేసే మాధ్యమం మాట. మాటకున్న శక్తి గొప్పది. అది అవతలి వారిని మెప్పించగలదు, నొప్పించగలదు, ఆపదల నుండి తప్పించగలదు. మాట మీరి మితంగా ఉండకూడదు, అలా అని అమితంగా కూడా ఉండకూడదు. ఆచితూచి మాట్లాడడం అంత సులభమేమీ కాదు. అందుకే మాట్లాడబోయే ముందర మాటలను మనసుతో జల్లించి బయటకు ప్రకటించమని చెప్తోంది ఋగ్వేదం. మధురమైన మాటలతో ఎవరినైనా ఆకట్టుకోవచ్చు అంటాడు ప్రఖ్యాత కవి తులసీదాస్. భౌతికమైన అలంకరణలు ముఖ్యం కాదని, వాగ్భూషణమే అసలైన అలంకారం అంటాడు భర్తృహరి. చక్కగా మాట్లాడడం ఒక సద్గుణం. ఇది హనుమంతుడి దగ్గర పుష్కలంగా ఉందని రాముడే స్వయంగా చెప్పాడు. చక్కగా మాట్లాడడం వల్ల స్నేహితులు పెరుగుతారు, బంధువులు ఆనందిస్తారు, అనుబంధాలు పెరుగుతాయి, అనురాగం పెంపొందుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మాట్లాడడం ఒక కళ. శబ్దశక్తి తెలిసిన వానికే ఈ కళ కరతాళ మలకం అవుతుంది. మాటకారి అందరికీ ఆప్తుడు. ఇది పత్రికా వార్తలో నుంచి తీసుకోబడడం జరిగింది. ఇందులో చూడండమ్మా, కరతాళ మలకం అనేది ఒక జాతీయము. కరతాళ మలకం అనేది జాతీయం. అంటే అరచేతిలో ఉసిరికాయ, అంటే సులువుగా ఆధీనము అగునుది అని అర్థం. ఈ చదవండి, ఆలోచించండి అనే పేరాను మీరు ఒకసారి అందరూ చదవండి. ఈ క్రింద మనకు 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. 1వ ప్రశ్న, దాని యొక్క జవాబును కూడా తెలుసుకుందాం. మాట మహిమ ఎటువంటిది? మాట మహిమ ఎటువంటిది? జవాబు: మనసులోని భావాన్ని ఎదుటివారికి తెలియజేసే మాధ్యమం మాట. మాటకున్న శక్తి గొప్పది. అది అవతలి వారిని మెప్పించగలదు, నొప్పించగలదు, ఆపదల నుండి తప్పించగలదు. 2వ ప్రశ్న, ఆచితూచి మాట్లాడడం అంటే ఏమిటి? ఆచితూచి మాట్లాడడం అంటే ఏమిటి? ఆచితూచి మాట్లాడడం అంటే జాగ్రత్తగా మాట్లాడడం. మాట్లాడే ముందు మాటలను మనసుతో జల్లించి మాట్లాడాలి. మధురంగా మాట్లాడాలి. కఠినముగా మాట్లాడకూడదు. ఎవరిని నొప్పించకుండా మాట్లాడాలి. ఇది 2వ ప్రశ్నకు జవాబు. 3వ ప్రశ్న, చక్కగా మాట్లాడడం వల్ల కలిగే లాభాలు ఏమిటి? చక్కగా మాట్లాడడం వల్ల కలిగే లాభాలు ఏమిటి? జవాబు: చక్కగా మాట్లాడడం వల్ల స్నేహితులు పెరుగుతారు, బంధువులు ఆనందిస్తారు, అనుబంధాలు పెరుగుతాయి, అనురాగం పెంపొందుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇక్కడ
భర్తృహరి వాగ్భూషణమే సుభూషణము అని ఒక పద్యాన్ని కూడా చెప్పినట్టు మనకు చెప్పడం జరిగింది. దీన్ని ఏనుగు లక్ష్మణ్ కవి గారు రచించారు. భూషలు కావు మర్చులకు భూరిమయాంగద తారాహారముల్ భూషిత కేశపాస మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషలుగావు పురుషుని భూషితుంజేయు పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణము భూషణముల్ నశయించునన్నియున్ వాగ్భూషణమే సుభూషణము భూషణముల్ నశించునన్నియున్. ఈ పద్యం యొక్క అర్థము మరియు భావం చూద్దాం. చేతులకు ఆభరణాలు, మెరిసే హారములు, అలంకరింపబడిన కేశములు, పుష్పములు, సుగంధ జలములతో స్నానములు మనిషికి నిజమైన ఆభరణములు కావు. అతనికి పవిత్రమైన మాటలే నిజమైన అలంకారములు. అదే అత్యుత్తమమైనది. మిగిలినవన్నీ నశించును. కానీ మనిషి యొక్క మంచి వాక్కు మాత్రం ఎప్పటికీ నిలుస్తుంది అని ఏనుగు లక్ష్మణ్ కవి గారు ఈ పద్యంలో మనకు చెప్పడం జరిగింది. కాబట్టి మనిషికి నిజమైన అలంకారం ఏంటంటే వాక్కు. వాక్కు అంటే మాట అని అర్థం. అలాగే మనకు ఈ పేరాలో చివరి లైన్లో కరతలామలకం అని ఉంది. ఇది జాతీయము. అరచేతిలో ఉసిరికాయ అని చెప్పొచ్చు. దీనిని సులువుగా ఆధీనమగునది అంటే తనంతనే స్పష్టమగు దానికి, అప్రయత్నముగా లభించు దానికి ఇది ఉపమానంగా వాడబడుచున్నది. కరతలామలకం అంటే తనంతనే స్పష్టమగు దానికి, అప్రయత్నముగా లభించు దానికి ఇది ఉపమానంగా వాడబడుచున్నది. ఇప్పుడు ఈ పాఠం యొక్క ఉద్దేశాన్ని చూద్దాం. ఉద్దేశం: విద్యార్థి వ్యక్తిత్వ నిర్మాణంలో మాట చాలా ముఖ్యమైనది. ఉపన్యాసం అందులో ఒక భాగం. సభాకంపం నుండి బయటపడి మాట తీరు మెరుగుపరుచుకోవడం అవసరం. విద్యార్థులలో సంభాషణ నైపుణ్యం పెంచడం ద్వారా నలుగురిలో చక్కగా మాట్లాడేలా చేయడం ఈ పాఠం ఉద్దేశం మరొకసారి విందాం. విద్యార్థి వ్యక్తిత్వ నిర్మాణంలో మాట చాలా ముఖ్యమైనది. ఉపన్యాసం అందులో ఒక భాగం. సభాకంపం నుండి బయటపడి మాట తీరు మెరుగుపరుచుకోవడం అవసరం. విద్యార్థులలో సంభాషణ నైపుణ్యం పెంచడం ద్వారా నలుగురిలో చక్కగా మాట్లాడేలా చేయడమే ఈ పాఠం ఉద్దేశం. సభాకంపం అంటే ఏదైనా ఒక సమావేశంలో మాట్లాడేటప్పుడు భయపడడం. అటువంటి భయం అనేది లేకుండా తొలగించడం కోసం ఈ పాఠము మనకు చాలా చక్కగా ఉపయోగపడుతున్నది. కాబట్టి పాఠాన్ని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకున్నట్లయితే ఒక 10వ తరగతి విద్యార్థులు మాత్రమే కాదు, అందరు విద్యార్థులకు కూడా ఈ పాఠం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందని నా యొక్క భావన. ఉపన్యాస కళ ఈ పాఠాన్ని రచించిన రచయిత్రి పరిచయం ఇప్పుడు చూద్దాం. ఈ పాఠాన్ని రాసిన రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి. సీతాదేవి గారు గుంటూరు జిల్లా చేబ్రోలులో జన్మించారు. నాగపూర్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ చేశారు. 39 నవలలు, 100కు పైగా కథలు రాశారు. ఈమె రాసిన మట్టి మనిషి 14 భాషలలోకి అనువాదం చేశారు. ఈమె నవలలు దూరదర్శన్లో సీరియల్స్గా, సినిమాలుగా వచ్చాయి. జవహర్ బాలభవన్ డైరెక్టర్గా పనిచేశారు.
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారము 5 సార్లు అందుకున్నారు. ఈమెను ఆంధ్ర పెర్ల్ బుక్ అని పిలుస్తారు. ప్రస్తుత పాఠ్యభాగం సీతాదేవి గారి సాహిత్య సామాజిక వ్యాస సంపుటి నుండి గ్రహించబడినది. వాసిరెడ్డి సీతాదేవి గారు గుంటూరు జిల్లా చేబ్రోలులో 15వ తేదీ డిసెంబర్ నెల 1933లో జన్మించారు. 13 ఏప్రిల్ 2007వ సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు. అయితే ఈమెను ఆంధ్ర పెర్ల్ బుక్ అని పిలుస్తారు కదా. అసలు ఆంధ్ర పెర్ల్ బుక్ అని ఎందుకు ఈమెను పిలుస్తారంటే, పెర్ల్ ఎస్ బక్ అంటే ఈమె అమెరికన్ నవల రచయిత్రి. ఈ అమెరికన్ నవల రచయిత్రి ది గుడ్ ఎర్త్ అనే నవల రచించారు. ఈ నవలను అమెరికాలో అత్యధికముగా అమ్ముడైనటువంటి నవలగా కూడా చెప్పవచ్చు. ఈమె రాసినటువంటి ది గుడ్ ఎర్త్ అనే నవలకు 1932లో పులిట్జర్ బహుమతి, 1938లో నోబెల్ బహుమతి కూడా గెలుచుకున్నటువంటి గొప్ప రచయిత్రి అన్నమాట. కాబట్టి ఆమె రచించినటువంటి రచనలాగే ఈమె కూడా మనకు గొప్ప గొప్ప రచనలను అందించారు. కాబట్టి ఈమెను ఆంధ్ర పెర్ల్ బుక్ అని కూడా పిలుస్తారని చెప్పడం జరిగింది. ఈ ఉపన్యాసకాల పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. వ్యాసం అంటే తెలుసుకుందాం. ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని పూర్వాపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించి రాయడమే వ్యాసం. దీనిలో ఉపోద్ఘాతం, విషయ విస్తరణ, ముగింపు వంటి ప్రధానాంగాలుగా ఉంటాయి. వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, శాస్త్ర, వైజ్ఞానిక, సాహిత్య, తాత్విక, ఆధ్యాత్మిక మొదలైన విభాగాలుగా విభజించవచ్చు. వ్యాస ప్రక్రియ ఇంకొకసారి మనం విందాం. వ్యాసం అంటే ఏమిటో తెలుసుకుందాం. ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని పూర్వాపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించి రాయడమే వ్యాసం. దీనిలో ఉపోద్ఘాతం, విషయ విస్తరణ, ముగింపు వంటి ప్రధాన అంగాలుగా ఉంటాయి. వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, శాస్త్ర, వైజ్ఞానిక, సాహిత్య, తాత్విక, ఆధ్యాత్మిక మొదలైన విభాగాలుగా విభజించవచ్చు.